దోసకాయ టమాటా కర్రీ చేసుకున్నాం మధ్యాహ్నం భోజనంలోకి. కొంచెం ఉల్లిపాయ వేసుకుంటే బాగా రుచి ఉంటుంది అన్నమాట. దోసకాయ ఆలుగడ్డ పచ్చిమిరపకాయ ఇప్పుడైతే టమాటాలు కట్ చేసుకుంటాం. టమాటాలు అయితే కట్ చేస్తున్నాం. నాలుగు చిన్నపాయ రెబ్బలు చిత్తలు పెట్టి వేసేస్తాను. ఎందుకంటే చిన్నపాయలు వేస్తే మంచి స్మెల్ రుచిగా కలిగి ఉంటుంది. అందుకోసం నేను ప్రతి కూరలో చిన్నపాయలు వేయాల్సింది అన్నమాట. ఒక 10 నిమిషాలు అయితే కూర రెడీ. కూరలు అయితే కారం వేసేస్తాం. లాస్ట్కి కొత్తిమీర కరివేపాకు అయితే వేసేసుకున్నా. అదన్నమాట ఫ్రెండ్స్. ఈరోజు అయితే దోసకాయ ఆలు టమాటా కర్రీ చాలా బాగుంటుంది. నేను చిన్నగా ఎందుకు చేస్తున్నానంటే పెద్దగా పెడితే మా నోటిలో ఒకటే ఎక్కువ వేసుకుంటారు. మీకు తినటానికి డిస్టర్బెన్స్ ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుందండి. ఇలా చేసుకుంటే చపాతీ చూక తర్వాత వైట్ రైస్లో కూడా తినొచ్చు అన్నమాట. ఉంటా బయట మరొక కూరలు అయితే కారం వేసేస్తాం. లాస్ట్కి కొత్తిమీర కరివేపాకు అయితే వేసేసుకున్నా. అదన్నమాట ఫ్రెండ్స్. ఈరోజు అయితే దోసకాయ ఆలు టమాటా కర్రీ చాలా బాగుంటుంది. నేను చిన్నగా ఎందుకు చేస్తున్నానంటే పెద్దగా పెడితే మా నోటిలో ఒకటే ఎక్కువ వేసుకుంటారు. మీకు తినటానికి డిస్టర్బెన్స్ ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుందండి. ఇలా చేసుకుంటే చపాతీ చూక తర్వాత వైట్ రైస్లో కూడా తినొచ్చు అన్నమాట. ఉంటా బయట మరొక